becoming double diamond leader, Mr. Venkat Prasad Magurji. Heartily welcome, Magurji. Welcome to Zoom Panel, Magurji. Big claps, legends. Heartily welcome, Magurji. Heartily welcome to Zoom Panel, Magurji. Heartily welcome to Zoom Panel, Magurji. Good morning. Welcome, Magurji. Welcome. Good morning, Magurji. Good morning, Guruji. Good morning, India. Good morning, Shape Shop. Good morning, RTT. Good morning, Dream Team. Wow, super energy. ఇప్పటిదాకా మంచి జోస్ ఉత్సాహం ఉన్నారు బాబా. మార్నింగ్ లేచిన తర్వాత జోస్ ఉత్సాహం ఉంటే ఆ డే మొత్తం ఎలా ఉంటది? అవునా? ఫుల్ జోష్గా ఉంటుంది. అవునా? బర్త్డే రోజు చూడండి, ప్రతిరోజు బర్త్డే అయితే ఎలా ఉంటది? ఉంటది లేదా? గ్రేట్. సో ఎగ్జామ్లో పాస్ అయిన తర్వాత నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన ఆ రోజు ఎనర్జీ ఎలా ఉంటుంది? బాగుంటుంది లేదా? జాబ్ వచ్చిన తర్వాత ఫస్ట్ జాబ్ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తాం, సాలరీ తీసుకున్నప్పుడు ఆ ఎంజాయ్మెంట్ జోష్ ఎలా ఉంటుంది? అలా ఉండాలి. అవునా కదా? గ్రేట్ అనమాట. టుడేస్ ద బెస్ట్ డే, గ్రేట్ డే, వండర్ఫుల్ డే. సో ఇంత మంచి రోజు ఇచ్చినందుకు ఒకసారి భగవంతుడితో బిగ్ క్లబ్స్ థ్యాంక్ యూ చెప్పండి, మనస్ఫూర్తిగా, ఆర్ట్ఫుల్గా, గ్రేట్ఫుల్గా. అవునా? గ్రాటిట్యూడ్ అవసరం అంటారా? గ్రాటిట్యూడ్ అవసరం కావాలి. గ్రాటిట్యూడ్ కావాలి ప్రతిదానికి. ఇక్కడే కాదు, ప్రతి చిన్న వస్తువు కూడా కావాలి. అందుకే ఎప్పుడు కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనాలి. ఎప్పుడు కూడా ఎవరైనా ఏదైనా చిన్న హెల్ప్ చేసినా థ్యాంక్ యూ. అది ఏదన్నా, అది వస్తువు రూపంలో అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. ఆ గ్రాటిట్యూడ్ ఉందనుకో మనిషి గ్యారంటీ సక్సెస్ అయిపోవచ్చు. హలో, జూమ్ వల్ల చాలా బెనిఫిట్స్ తీసుకుంటున్నారు. అవునా? తీసుకుంటున్నారా లేదా? మేము కూడా ఈరోజు కరోనా వచ్చిన తర్వాత మాకు జూమ్ వల్లే, మరి జూమ్ ఎవరు పెట్టారో తెలీదు. నిజంగా ఆ వ్యక్తికి సలాం చేయొచ్చు. ఎందుకంటే కరోనా టైంలో మాకు మీటింగ్స్ ఉండి కాదు. అనమాట. సో జూమ్ వల్లే మాకు మీటింగ్స్ జరిగాయి. ఎందుకంటే కరోనాలో బయటకు మీటింగ్స్ జరిగేది కాదు. ఎక్కడికి వెన్యూస్ అన్ని క్లోజు, బయట మీటింగ్స్ బంద్. కానీ ఓన్లీ జూమ్ మీటింగ్లోనే, అది కూడా ఎన్ని గంటలు తెలుసా? మార్నింగ్ 5 గంటలకి. మీకు 6 గంటలకు రావడానికి చాలా కష్టం అయిపోతుంది. ఒక్కొక్కరు 6:30కి వస్తున్నారు, 7 గంటలకు వస్తున్నారు. కానీ మార్నింగ్ 5 o'clock, 5 గంటల నుంచి 7 గంటల వరకు 2 hours ఉండేది. సో టోటల్గా అప్పుడు 800 మంది వచ్చేవారు టోటల్ ఒకటే జూమ్ ప్యానల్ అన్నమాట. అప్పటి నుంచి ఇప్పుడైతే విడిపోయాయి. డైమండ్స్ ఎక్కువయ్యారు కాబట్టి విడిపోయారు. అంటే చూడండి, మార్నింగ్ 5 లేసిన కూడా తర్వాత కూడా ప్యానల్ ఫుల్ అయిపోయింది. ఈ ప్యానల్ అనేది ఫ్రీ కాదు, తెలుసు మీకు? ఈ ప్యానల్ ఫ్రీయా? నేను ఎంత పే చేస్తున్నాను తెలుసా? 8,026 రూపాయలు పే చేస్తున్నాను. 8,026 రూపీస్. ఎంతండి? 8,026. ఈ ప్యానల్కి 8,026 రూపీస్ పే చేస్తాను. మీ దగ్గర తీసుకుంటున్నానా? తీసుకుంటున్నానా? రేపు నుంచి పెట్టేద్దాం అనుకుంటున్నాను. ఎవరైతే కంటిన్యూగా వీడియో ఆన్ చేస్తారో, డ్రెస్ కోడ్లో కూర్చుంటారో, ఇందాక ఎవరు చెప్పారు ఇది ఒక ట్యూషన్ అన్నారు కదా, ఎవరో ఇందాక ఎవరు అజిరత్ బాబు గారు అన్నారు. ట్యూషన్ కదా ఇది, 2 hours ట్యూషన్ కదా. మరి 2 hours ట్యూషన్కి ఏం చేయాలంటే ఫీజు తీసుకొని ఎవరైతే ఏం చేస్తారో వాళ్ళకి లింక్ పంపిద్దాం అనుకుంటున్నాను. బాగుంటుందా? మా ప్లాన్ మాకు అలాగే చేసేవారు. నువ్వు డ్రెస్ కోడ్ వేసుకుని కూర్చుంటా, వీడియో ఆచరించుకుంటా, నీకు ఓన్లీ ఇంత పంపించు, నీకు లింక్ పంపిస్తాను, నీకు సక్సెస్ అవ్వాలని ఉందా వచ్చేయి అని చెప్పేవారు. అంతే కదా? అలా చేస్తే బాగుంటుంది లేదా? అలా చేస్తే బాగుంటుంది లేదా? బాగుంటుంది గురుజీ. అప్పుడు కరెక్ట్గా వస్తారు. డబ్బులు కడితే వీడియో ఆన్ చేస్తారు తెలుసు మీకు? అవునా? పెయిన్ ఉంటే గెయిన్ వస్తుందంట. ఏంటండి? పెయిన్ ఈక్వల్ టు గెయిన్. పెయిన్ ఈక్వల్ టు ఏంటి? పెయిన్ ఈక్వల్ టు గెయిన్. అంతేనా? అంతేనా సచివదమ్మా? పెయిన్ లేకుండా ఏది రాదు. అంతే, పెయిన్ లేకుండా ఏది రాదు. సో కాబట్టి రేపు నుంచి అలా పెట్టేద్దాం. పెట్టండి గురుజీ. ఒక్కొక్కరికి మంత్కి ఇంత ఫీజు అని వేస్తాను, వాళ్ళకి లింక్ పంపిస్తాను. వాళ్ళ కింద వాళ్ళకి ఎవరికి లింక్ పంపించకూడదు. అవునా? వాళ్ళే సక్సెస్ అవుతారు. అవునా? గ్రేట్ అనమాట. సో అలా ఉండని కాదు. సో మీకోసం ఎంత ఖర్చు పెట్టడానికి రెడీ నేను. అవునా?
సో కాబట్టి మీరు కూడా ఎంతో కొంత పే చేస్తున్నారు అనుకోండి. ఇక్కడ మీరు కూడా ఎంతో కొంత పే చేస్తున్నారు అనుకోండి. మీకోసం 8,000 కాదు 80,000 ఖర్చు పెడతాను. యాక్చువల్లీ మీకోసం ఎంత ఖర్చు పెడతాను తెలుసా? నేను చెప్పమంటారా? చెప్పండి గురించి. తెలుసా ఎవరికన్నా? తెలియదు గురించి. జూమ్ గురించి తెలిసి 8,026 అని ఇప్పుడే చెప్పారు మీరు. తర్వాత తెలియదు. ఓకే, నేను మీకోసం మినిమం నెల వచ్చేటోడికి 80,000 పైన పే చేస్తాను. ఎంత? 80,000 పైన. మరి ఈ Thank- నాలెడ్జ్ అంతా ఎక్కడి నుంచి వస్తున్నాకున్నారు? నేను వేణు కళ్యాణ్ గారి మీటింగ్ అటెండ్ అవుతాను. ఎంత? వేణు కళ్యాణ్ గారి మీటింగ్ అటెండ్ అవుతాను తెలుగులో. ఆయన సెషన్లన్నీ మాకు జూమ్లో జరుగుతాయి అన్నమాట. నెక్స్ట్ లలిత అరోరా అని హిందీ మోటివేషనల్ స్పీకర్. జూమ్కి ఒక సెషన్కి ఆయన మినిమం టోటల్గా 10,000 తీసుకుంటాడు. నెక్స్ట్ దీపక్ బజాజ్ ఈ ముగ్గురు దగ్గర లెర్నింగ్ తీసుకుంటాను. దాంతోపాటు బుక్స్ చదువుతుంటాను, కొత్త బుక్స్ కొనుక్కుంటాను. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నారు లెర్నింగ్? ఇవన్నీ ఫ్రీగా వస్తుంది అనుకుంటారు మీరు. ఫ్రీ కాదు, ఎంత ఖర్చు పెడితే అంత వస్తుంది. అందుకే నాకు ఇన్కమ్లు వస్తున్నాయి, అందుకే నాకు లక్షల్లో చెక్కులు వస్తున్నాయి. మనం ఏది లెర్నింగ్ లేకుండా ఎర్నింగ్ వచ్చేద్ది అనుకుంటాం. అవుతుందా? నో మగజ్. అవుతుందా? నో మగజ్. మీ వాల్యూ ఏంటో మీకు తెలియదు. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు శ్రీనివాస్ గారు? కూర్చోండి. మీ వాల్యూ ఏంటో మీకు తెలియట్లేదు. మీ వాల్యూ ఎంతమంది తెలుసు చెప్పండి? మీ వాల్యూ ఎంతమంది తెలుసు? మీ వాల్యూ ఎంతమంది తెలుసు? రామకృష్ణ ఎక్కడికి వెళ్ళిపోయావు? శ్రీకాకుళం రామకృష్ణ. మీ ప్యానల్లో ఒకలా కనిపిస్తారేమో, నాకు ప్యానల్లో టోటల్గా 72 మంది ఒకే ప్యానల్లో కనిపిస్తారు. ఒక షీట్లో 72 మంది. గురుజీ. అందరినీ నేను చూస్తాను వచ్చిన తర్వాత. మీ సక్సెస్ అవ్వట్లేదు అంటారు కదా, మీరు ఏం చేస్తారనేది కూడా తెలుస్తుంది. హలో, మీ వాల్యూ ఏంటి మీకు తెలుసా? మీ వాల్యూ ఏంటి మీకు తెలుసా? చెప్పనా మీ వాల్యూ ఏంటి? సో ఒక స్కూల్లో ఒక స్టూడెంట్స్ ఉన్నారనమాట. స్టూడెంట్స్ ఉంటే అక్కడ ఒక పీటీ సార్ ఉంటారు లేదా? గురుజీ. పీటీ స్కూల్లో పిల్లలందరినీ పిలిచారు. పిలిచిన తర్వాత పీటీ సారు ఇలాగా ఒకటి చూపించారనమాట. నేను మీకు చూపిస్తున్నాను. ఈ 500 నోట్ ఎంతమందికి కావాలి? 500 నోట్ ఎంతమందికి కావాలి? 500 నోట్ ఎంతమందికి కావాలి? 500 నోట్ ఎంతమందికి కావాలి? ఎంతమందికి? అందరికి కావాలి. అందరికి కావాలా? అయితే ఓకే, ఈ 500 నోట్ నేను ఇప్పుడు ఓకే నలిపేశాను. ఇప్పుడు ఎంతమందికి కావాలి? అందరికీ కావాలి. అందరికీ కావాలి. నలిగిపోయిన ఇది దాని వాల్యూ అది. ఓకే, ఇప్పుడు నలిపేశానా? ఇప్పుడు ఈ 500 నోట్ని నేను బయట మట్టి ఉంది, మట్టిలో వేసాను. ఇప్పుడు ఎంతమంది కావాలి? అందరికి కావాలి. అంటే దాని విలువ చూడండి, తగ్గదు. ఇక్కడ దీని వాల్యూ తగ్గిందా? దీని వాల్యూ తగ్గిందా? అంటే ఇప్పుడు మనం కూడా జర్నీ చేస్తుంటే చాలా మంది మనల్ని వికారిస్తారు, ఏడిపిస్తారు. అవునా? అంటే ఇది చూడండి, ఇది ఏం చేసింది? నలిగింది. నెక్స్ట్ మట్టిలో కలిగింది. అవునా కదా? అంటే ఇక్కడ కూడా ఏం చేయాలి? మనం కూడా నలగాలి. సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి? నలగాలి, చెమట చిందించాలి, కష్టపడాలి. సక్సెస్ చెమట చిందించకుండా అయిపోద్ది అంటారా? దీని వాల్యూ ఎలాగైతే మారలేదో నీ వాల్యూ కూడా మారదు. అర్థమవుతుందా? అందరూ కూడా బోల్డ్ మంది చెప్తుంటారు నీకోసం. ఏంటి? నువ్వు సక్సెస్ అవ్వలేవు, నువ్వు చేయలేవు, నువ్వు సాధించలేవు అంటారు. కానీ నీ వాల్యూ ఏంటో నువ్వు గుర్తించుకో. హలో, ఏంటి నీ వాల్యూ ఏంటో నీకు తెలిస్తే నీ సక్సెస్ ఎవరు ఆపలేరు. అర్థమవుతుందా? దానికి ఏం చేస్తావు నువ్వు? ఎదుటి వ్యక్తి మీద నిందలేయడం. నీకు సక్సెస్ రాకపోతే ఎదుటి వ్యక్తి మీద నిందలేయడం, లేదా ఎదుటి వ్యక్తి చెప్పిన మాటలకు నువ్వు కట్టుబడిపోతున్నావు. నీ వాల్యూ ఏంటో నువ్వు గుర్తించుకోవాలంతే. అర్థమవుతుందా? ఈ భూమి మీద చేసే ప్రతి పని మానవుడే చేస్తున్నాడు. నువ్వు చేయలేని పని ఇంకో వ్యక్తి చేస్తున్నాడు అంతే. ఫెయిల్యూర్ అంటూ లేదే లేదు. షేప్ షాప్లో ఎవరు సక్సెస్ అవ్వట్లేదా?
చెప్పండి, టార్గెట్లు ఎవరు కొట్టట్లేదా? యజమాని కొడుతున్నారు మాకు. వరలక్ష్మి మేడం వినండి, ఇక్కడ తర్వాత మాట్లాడేది కానీ అన్ని పనులు ఇప్పుడే చేస్తారు. సో సేఫ్ షాప్లో ఎవరు సెక్స్ అవ్వట్లేదా? టార్గెట్ కొట్టట్లేదా? చెక్కులు తీసుకోవట్లేదా? నిన్న కూడా రాత్రి 9:30కి చెక్కులు పడ్డాయి. మీ చెక్ ఎంత? మీ చెక్ ఎంత? హలో, మీ చెక్ ఎంత? అదే కదా, సేఫ్ షాప్ అందరికీ ఒకలాంటి అవకాశం ఇస్తుంది, కానీ మనం వినియోగించుకొని రావట్లేదు. మనకి వినియోగించుకొని రావట్లేదు అంతే. అదవుతుందా? హలో, మరి అలాంటి అవకాశం మీకు కూడా దొరికింది. ఇక్కడ ఏమి నలగకుండా, ఏమీ చెమట చిందించకుండా అయిపోతానంటే అవుతుందా? జస్ట్ 4 నుంచి 5 సంవత్సరాలు అండి. ఎవరైతే బాగా దీన్ని వర్కౌట్ చేస్తారో వాళ్ళు గ్యారెంటీ సక్సెస్ అయిపోతారు. ఎన్ని సంవత్సరాలు? 4 నుంచి 5. 4 నుంచి 5. మరి అలా చేస్తున్నారా మీరు? 4 నుంచి 5 సంవత్సరాలు చేస్తున్నారా? ఏమీ నేర్చుకోకుండా ఈజీగా డబ్బులు వస్తాయంటే అవుతాయా? ఈజీగా డబ్బులు వస్తాయంటే అవుతుందా? ఏమీ నేర్చుకోకుండా ఈజీగా డబ్బులు వస్తాయంటే అవుతుందా? కానీ ఇది చాలా ఈజీ పని. ఇది చాలా ఈజీ పని. ఇది చాలా ఈజీ పని. ఎందుకు చెప్పండి? బయట జాబులకి, బయట బిజినెస్లకి, మన దానికి వేరియేషన్ ఏంటి చెప్పండి? టీం వర్క్. ఆ? టీం వర్క్ మాకు. ఓకే, టీం వర్క్. ఇంకా ఇంకా చెప్పండి. ఇంకా చెప్పండి ఇంద్రాజ్ మేడం, ఎందుకు హ్యాండ్ రైజ్ చేశారు? గణేష్ చెప్పు. గుడ్ మార్నింగ్ గురుజీ, జయ గురుజీ. బయట నెట్వర్క్ మార్కెటింగ్ లో సో మెనీ లెగ్స్ ఉంటాయి గురుజీ, బట్ మన మార్కెటింగ్ లో అంటే ఓన్లీ 2 లెగ్స్. ఒక వ్యక్తి ఇన్వాల్వ్ అవుతే 2 వ్యక్తులు ఇన్వాల్వ్ చేస్తే చాలు, వాళ్ళ సిస్టమ్ కనెక్ట్ చేస్తే ఈజీగా సక్సెస్ అవ్వచ్చు. అదే బయట అనుకో సో మెనీ లెగ్స్ ఉంటుంది, క్లమ్జీగా ఉంటుంది డైరెక్ట్ సెల్లింగ్. అది ఎలాగుంటుందో తెలీదు. సో వాళ్ళు టీంని మళ్ళీ బిల్డ్ చేయరు, సక్సెస్ చేయరు. ఇక్కడ అంటే మనకి ఎర్లీ మార్నింగ్ జూమ్ లోని మనకి నాలెడ్జ్ చేస్తారు, మనల్ని సక్సెస్ వే లో నడిపిస్తారు అనమాట. ఇది మన కంపెనీ ఒక సీక్రెట్ గురుజీ. తర్వాత మన కంపెనీలో ఉన్న ప్రతి ప్రోడక్ట్ కూడా మన న్యాచురల్ మ్యాన్ మేడ్ ప్రొడక్ట్స్, బ్రాండెడ్ ప్రొడక్ట్స్ కూడా గురుజీ. బట్ బయట కంపెనీస్ తో పోల్చుకుంటే మన ప్రైస్ కూడా తక్కువగా ఉంటది. లైక్ ఫ్లిప్కార్ట్, అమెజాన్ వాటిలో కంపారిజన్ చేసుకుంటే మన దాంట్లో ప్రైస్ చాలా తక్కువగా ఉంటది. ఇవన్నీ మన కస్టమర్ కి అనేది అర్థం చేపిస్తే ఈజీగా మన బిజినెస్ ని గ్రోత్ చేసుకోవచ్చు గురుజీ. సో అది 100% ఇస్ కరెక్ట్. కామేశ్వర గారు చెప్పండి. కామేశ్వర గారు ఏరియా హ్యాండ్ రైజ్ చేశారు, అక్కడికి వెళ్ళిపోయారు. మల్లూరయ్య చెప్పు. గురూజీ గుడ్ మార్నింగ్ గురూజీ. గుడ్ మార్నింగ్. మెయిన్ మనకి బిజినెస్ ఏంటంటే ఎడ్యుకేషన్ లేకుండా ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేసుకోవచ్చు, మన ఫ్యామిలీతో కానీ, పైగా మనకు తెలిసిన వ్యక్తులకు కానీ ఆపర్చునిటీ ఇవ్వచ్చు గురూజీ. నాకు తెలిసింది ఏంటంటే ఈ బయటికి వెళ్ళినప్పుడు మనం ఏ జాబ్ చేయాలన్నా, ఏది చేయాలి, ఎడ్యుకేషన్ ఉండాలి, పైగా క్యాబిలిటీ ఉండాలి, ఎంత కొంత మనీ ఫీజులకి మనం కొంత ట్రైనింగ్ తీసుకొని చేయాలి గురూజీ. దీంట్లో అలాంటిది ఏం లేదు గురూజీ. మనం ప్రతి ఒక్కరికి ఆపర్చునిటీ ఎమ్మటే ఇచ్చి ఎమ్మటే లాగిన్ చేయడం వల్ల, డైలీ జూమ్ వెళ్ళటం వల్ల ఆటోమేటిక్ ఎంతో కొంత వాళ్ళు నేర్చుకొని మిగతా సబ్జెక్ట్ మన ద్వారా నేర్చుకొని డెవలప్ అవుతుంది, చేసుకోవచ్చు గురూజీ. సూపర్ గ్రేట్. సో ఇక్కడ బయట దానికి మన దానికి వేరియేషన్ ఏంటంటే, అసలు నెట్వర్క్ మార్కెటింగ్ ఎందుకు వస్తారు చెప్పమంటారా? ఎక్కువ మంది ప్యాసివ్ ఇన్కమ్ కోసం. దేనికోసం? ప్యాసివ్ ఇన్కమ్. బయట దాంట్లో వచ్చేది అంతా ఏంటి? యాక్టివ్ ఇన్కమ్. ఇక్కడ ప్యాసివ్ ఇన్కమ్. అండ్ 3 generations సెక్యూరిటీ ఇన్కమ్. సెక్యూరిటీ కాదు, సెక్యూరిటీ ఇన్కమ్. ఏంటి? 3 generations సెక్యూరిటీ ఇన్కమ్. అవునా? సో నిన్న బ్యాంక్కి వెళ్ళాను, హెచ్డిఎఫ్సి. నాకు ఒకటి ఆఫర్ చేశారనమాట ఒక వ్యక్తి. సో ఎంతంటే ఇయర్కి ఒక 5 lakhs ఎంతో కడితే, సో సపోజ్ మనకి దాంట్లో 2 lakhs రిటర్న్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఏమని ఒక 10 years కట్టాలి. 10 years కట్టిన తర్వాత ఇన్ కేసు ఏమైనా జరిగితే అది లాస్ట్ వరకు ₹1,00,00,000 వస్తుందంట మనకి. అంటే నామినీకి కూడా వస్తుందంట. అంటే అక్కడ ఏం చేస్తున్నాం మనం? మనీ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం, మన డబ్బు మనకి ఇస్తున్నారు. కానీ ఇక్కడ మనం ఏమైనా డబ్బులు కడుతున్నామా? ఇది అన్నిటికంటే ఎసెట్. చాలా మంది అనుకుంటారు నేను రియల్ ఎస్టేట్ చేస్తే భూములు ఉంటే ఏమంటారు, ఆస్తి ఉందనుకుంటారు. బంగారం ఎక్కువ ఉంటే ఆస్తి అనుకుంటారు. కానీ అన్నిటికన్నా ఎసెట్ ఏంటి?
ఐడి అంటే కింద ఉన్న టీమ్ నెట్వర్క్ Team. నీకు తెలియట్లేదు దీని వాల్యూ అది చెప్తాను. ఫస్ట్ నీ స్టోరీ చెప్పింది కూడా ఎందుకు, నీ వాల్యూ ఏంటో నీకు తెలిస్తే నువ్వు గ్యారంటీ సక్సెస్ అవుతావు. మనం దేంట్లో ఉన్నాం, నెట్వర్క్ మార్కెటింగ్లో ఉన్నాం. ఈరోజు అన్ని రంగాల కన్నా ఫస్ట్ ప్లేస్లో ఉన్న రంగం నెట్వర్క్ మార్కెటింగ్. ఎందుకంటే ఎక్కువ టర్న్ ఓవర్ జరిగే ఏకైక సంస్థ ఏంటి, నెట్వర్క్ మార్కెటింగ్. నెట్వర్క్ మార్కెటింగ్. చిన్న వీడియో చూపిస్తాను, జాగ్రత్తగా వినండి. ఓకే, కనిపిస్తుందా? యాస్ గురుజీ. కారు బాగుందా? బాగుంది గురుజీ. సూపర్ ఉంది గురుజీ. వస్తుంది ఫ్యూచర్లో, అర్థమైందా? పెడితే రాదు, చూస్తే రాదు, దాన్ని ఏం చేయాలి, డైలీ విశ్లేషణ చేస్తూ సక్సెస్ అవ్వాలి. ఇది చూడండి, బాగా పాపులర్ అయిన ఒక పదం. అలా అని చెప్పేసి ఇది ఒక పదం కాదు, ఇది ఒక ఇండస్ట్రీ, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. సో మనం ఏ ఇండస్ట్రీలో ఉన్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ Direct selling. డైరెక్ట్ సెల్లింగ్. డైరెక్ట్ సెల్లింగ్ లో ఉన్నది. జాగ్రత్తగా వినండి, Direct. చాలా ఇంపార్టెంట్. మీరు దేంట్లో ఉన్నారన్నది మర్చిపోతున్నారు చాలా మంది, అసలు ఏం చేస్తారన్నది మర్చిపోతున్నారు. ఈ రోజు షేప్ షాప్ టోటల్ గా డైరెక్ట్ సెల్లింగ్ రంగాల్లో టోటల్ గా ఇండియాలో కాదు ప్రపంచంలో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న రంగం ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్. ఎందుకంటే దీని వల్ల చాలా మందికి వృద్ధులకి జాబ్ వస్తుంది. Hmm. అవునా? వీటిలో ఉండండి ఉమావేష్ గారు, చాలా మందికి ఇన్కమ్ వస్తుంది. హలో, వస్తుందా లేదా? యాస్ గురుజీ. ఇన్కమ్ వస్తుంది, దాంతోపాటు గవర్నమెంట్కి బెనిఫిట్ దొరుకుతుంది. అసలు ఈ రంగం ఎక్కడి నుంచి ఏ స్థాయిలో ఉంది, ఎప్పుడు పుట్టింది చూడండి ఒకసారి. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనగానే చాలామంది ఏవేవో అనుకుంటూ ఉంటారు, అవన్నీ అవాస్తవం. దీన్ని జనరల్గా కొంతమంది ప్రత్యక్ష విక్రయాలు అంటారు, మరి కొంతమంది ఇది ఒక రిటైల్ ఛానల్ అని అంటారు, మరి కొంతమంది డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఒక గ్లోబల్ బిజినెస్ అని చెప్తూ ఉంటారు. ఇంకా కొంతమంది చాలా మంది ఏంటంటే దీని గురించి తెలియని వ్యక్తులు, ఇది ఒక చైన్ సిస్టమ్, ఇది రెండు Chain system. సున్నా చుట్టి 2 గీతలు చుట్టాడంటే మొదలెడతాడు. ఇదంతా అదే కదా, గొలుసు పులుసు చైను అంటారు. అవునా? అదేది కాదు. చూడండి అసలు డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి చూడండి ఫస్ట్. ఉంటారు, మూవీ చూడకుండానే రివ్యూలు రాసే రకం అనమాట వీళ్ళంతా. ఏంటి, మూవీ చూడకుండా చూడకుండానే ఇలాంటి review. కంపెనీ చాలా చూసాం. ఇది ఇలాంటి కంపెనీ చాలా చూసాం, పండిపోయింది. చూసాడు, చేయలేదు కదా. షేప్ షాప్ చూసాడు అంతే, విన్నాడు, చేయలేదు కదా. హలో, యాస్ Yes. గురుజీ. అవునా కదా? వాళ్ళు దీన్ని చైన్ మార్కెటింగ్ అని, లింక్ సిస్టమ్ అని ఏదేదో చెప్తూ ఉంటారన్నమాట. మీకు ప్లాన్ చెప్తుంటే చాలా మంది ఏం చెప్తుంటారు, చాలా చూసామండి ఇవన్నీ. చాలా చూసాం. చూసాం అన్ని, చాలా చూసాం, చాలా చైన్ చూసాం. గొలుసు పులుసు లింకు అంటారా లేదా? యాస్ గురుజీ. అంటారు. కారణం ఏంటంటే ఇంతకుముందు చాలా కంపెనీలు వచ్చి మోసం చేసి పోయాయి కాబట్టి ఆ వ్యక్తులు అలా అంటున్నారు. అప్పుడు వాళ్ళ అండంలో తప్పలేదు, కానీ ఇప్పుడు వివరాల్సింది ఎవరు, మనం వివరించాలి మొత్తం. అదంటే ఏంటి, ఎస్ సార్ చైన్. అప్పుడు క్వశ్చన్ వేయాలి, అసలు సార్ చైన్ అంటే ఏంటి అని అడగాలి. ఒక విషయం చెప్తున్నాను మీ అందరికీ, ఎవరైనా మిమ్మల్ని క్వశ్చన్ వేశారనుకో అది ఏంటో అని అడగండి ఫస్ట్. హలో, మీరు వాగ్దానం చేయకండి. అంటే ఏ విధంగా అంటే ఆర్గ్యుమెంట్ చేయొద్దు. మీకు ఎవరన్నా క్వశ్చన్ వేశారంటే సార్ అదంటే ఏంటి, షేప్ షాప్ అని అడగ సార్ షేప్ షాప్ అంటే ఏంటి అని అడగండి. ఏదో ఒకటి పాయింట్, అసలు అంటే తనకు తెలిసిన పాయింట్ ఏదో తెలుస్తుంది కదా. హలో, యాస్ గురుజీ. అవునా? అదేంటో అని అడిగితే అన్ని క్లియర్ అవుద్ది. అలా చెప్తూ ఆనందపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియోని వాళ్ళకే అంకితం ఇచ్చేస్తున్నాను. సో ఎవరైతే ఇంకా డైరెక్ట్ సెల్లింగ్ గురించి తెలియలేదో, డైరెక్ట్ గురించి ఇన్ని మాటలు మాట్లాడుతున్నారో, ఈ వీడియో వాళ్ళకి అంకితం. అంటే మీకు కూడా దీంట్లో చాలా మందికి డైరెక్ట్ సెల్లింగ్ గురించి తెలియదు. అసలు డైరెక్ట్ సెల్లింగ్ ఎప్పుడు పుట్టింది తెలీదు, అసలు డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏదో తెలీదు. అవునా? అసలు డైరెక్ట్ సెల్లింగ్ ఎందుకు గవర్నమెంట్ అప్రూవ్ చేస్తుంది తెలీదు. ఏదో ప్లాన్ చెప్పారు, జాయిన్ అయిపోయాం, డబ్బులు కట్టేసాం. సార్ డబ్బులు రావట్లేదండి, డబ్బులు రావట్లేదు. డబ్బులు ఎందుకు డబ్బులు ఎలా వస్తాయి ఏం తెలుసా? ఐడి వేస్తారు, ఉదయం లేసి జూమ్కి వచ్చేస్తారు, మళ్ళీ వారం చెక్ చూస్తే 0 చాలా మందికి. ఎందుకంటే దీని గురించి తెలియట్లేదు. వినండి, తెలుసుకోండి ఫస్ట్. ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకోబోతున్నారు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటే ఏమిటి, దాని ఫ్యూచర్ మన ఇండియాలో ఎలా ఉండబోతుంది. అలాగే కొన్ని స్టాటిస్టిక్స్ ఆధారంగా
ఇప్పటి వరకు మన డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఎంతవరకు గ్రోత్ అయ్యింది? వాట్ ఈజ్ డైరెక్ట్ సెల్లింగ్? అసలు అసలు డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి చూద్దామా? హలో, Yes. చూద్దాం. చూడండి డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి. ఇప్పుడైనా కనీసం లాస్ట్ 10 నిమిషాలని జాతకం వినండి. వీడియో ఆఫ్ చేసుకున్న వ్యక్తుల గురించి చెప్తున్నాను. డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏమిటి? దీనినే మనం తెలుగులో ప్రత్యక్ష విక్రయాలు అని అంటారు. ప్రొడక్ట్ను మరియు వాటి సర్వీసెస్ను కస్టమర్కు చేర్చడానికి ఉపయోగించే ఒక విభిన్నమైన మార్కెటింగ్ విధానమే డైరెక్ట్ సెల్లింగ్. ఏంటండి డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి? ప్రొడక్ట్ మరియు వాటి సర్వీసెస్. ఒక రిటైల్ ఛానల్, ప్రొడక్ట్ మరియు వాటి సర్వీసెస్. ఇక్కడ సర్వీసే కదా ఇస్తున్నాం మనం కూడా. Yes. హలో, గురుజీ సర్వీస్ దీంట్లో ఇస్తున్నాం. ఇన్వాల్వ్ అవ్వాలంటే ఏదో ఒక ప్రొడక్ట్ తీసుకోవాలి. చాలా మంది అంటారు ఏ ప్రొడక్ట్ తీసుకోకుండా అవ్వదా? అరే దీంట్లో మరి ఎలా వస్తుంది? మరి డబ్బులు ఎలా వస్తాయి? మన కంపెనీ ఏం చెప్తుంది? మీతో యాక్చువల్లీ 20,000 కట్టించచ్చు కంపెనీ, కానీ ఏం చేస్తుంది కంపెనీ? 20,000 కట్టించకుండా 20,000 తగ్గ ప్రొడక్ట్ ఇస్తుంది మీకు. ఒక విషయం అనుకోండి, ప్రొడక్ట్ ఫ్రీ అనుకోండి. ప్రతి వ్యక్తి చెప్తున్నాను, ప్రొడక్ట్ ఏంటి? హలో, Sorry. Yes, గురూజీ. ప్రొడక్ట్ ఫ్రీ అనుకోండి. నాకు ప్రొడక్ట్ నచ్చలేదు, ఇది నచ్చలేదు, అది నచ్చలేదు అనుకోండి. చాలా మంది అంటారే ప్రొడక్ట్ ఫ్రీ అనుకోండి. 20,000 పెట్టాను అనుకోండి, ఇప్పుడు డబ్బులు సంపాదించండి. చాలా కంపెనీలు ఉన్నాయి మనీ సర్కిల్ మార్కెటింగ్లో, అవన్నీ డబ్బులు కట్టించుకుంటారు. కానీ ఇక్కడ డబ్బులు ఏదైతే ఉందో మీకు దాని దగ్గర ప్రొడక్ట్ ఇస్తుంది. చాలా మంది అంటారు నాకు 20,000 దగ్గర ప్రొడక్ట్ ఏముండదు. ఎప్పుడైనా బ్రాండ్ వాల్యూ తెలిసేటి మీకు. చాలా మంది అంటారు ఏంటి ఈ సారీ బాగాలేదు, షూట్ బాగాలేదు, బెడ్షీట్ బాగాలేదు. ఎప్పుడన్నా బ్రాండ్ వాల్యూ తెలియాలి కదా. హలో, ఇది టై, Yes, గురూజీ. ఇది టై, ఇది 2,999 రూపాయలు. ఇది 100 రూపాయలకు టై వస్తుంది, 200 రూపాయలు టై వస్తుంది, 500 రూపాయలు కూడా టై వస్తుంది. హలో, అవునా? Yes. దీని వెనకాల ఒక బ్రాండ్ ఉంటుంది, ఉందా లేదా? Yes, గురూజీ. బ్రాండ్ ఉందా? వెళ్ళి బ్రాండ్ కంపెనీకి వెళ్ళి అడగండి, టై వాల్యూ అని చెప్తారు. ఎందుకంటే ఇంత ముందు దాకా అలాంటివి తెలియలేదు మనకి. ఈ ప్యానల్లో ఈ ఛానల్ ఎవరైతే ఉన్నారో రోల్స్ రాయ్స్ కోసం తెలుసా? విన్నాం గురూజీ. తెలుసా? దాని గురించి యాడ్ ఇస్తాడా? ఇక్కడ Here. ఇక్కడ. బెంచ్ కార్ కోసం యాడ్ ఇస్తాడా? మీరే BMW కార్ కోసం యాడ్ ఇస్తారా? ఎప్పుడు చూసినా అవే షిఫ్ట్ కార్లు, మారుతి కార్లు, అవే యాడ్లు ఏది ఇస్తారు. బ్రాండెడ్ వాటికి బ్రాండెడ్ వాటికి యాడ్లు ఇవ్వరు. ఎందుకంటే టీవీ చూసేది ఎవరో? బిలో యావరేజ్. టీవీ చూసేది ఎవరైతే, టీవీలు ఎక్కువ ఎవరైతే చూస్తారో వాళ్ళు మిడిల్ క్లాస్ పర్సన్ చూస్తారు టీవీలు. రిచ్ పర్సన్ టీవీలు చూడరు. రిచ్ పర్సన్స్ టీవీలు చూడరు. వాళ్ళకి తెలుసు వాళ్ళ బ్రాండ్ వాల్యూ ఏంటన్నది. ఐఫోన్లు ఎక్కువ యాడ్లు ఎవరు? హలో, ఐఫోన్లు ఎక్కువ యాడ్లు ఎవరు? యాపిల్ ల్యాప్టాప్ యాడ్లు ఎవరు? అవునా? తనకు తెలిసి కస్టమర్లు వచ్చి కొనుక్కుంటాడు ఎక్కడ కొనగలరు. హలో, సో కాబట్టి ఏదైతే ఉన్నాయో బ్రాండెడ్ సోప్స్ కూడా ఏ బ్రాండెడ్ ప్రొడక్ట్ కన్నా కూడా యాడ్లు ఎవరండి? ఏ యాడ్. బ్రాండెడ్ కావాలి చూడండి. సోపులు, సంతూర్ సోపు యాడ్ ఇస్తారా లేదా? ఇస్తా గురూజీ. అది గ్రేడ్ 3 సోపు, యాడ్లు ఇస్తారు. లక్స్ సోప్ యాడ్ ఇస్తారు లేదా? గ్రేడ్ 3. ఇస్తా గురు. కానీ గ్రేడ్ 1కి యాడ్లు ఎవరే? ఎందుకు ఎవరు? బ్రాండెడ్. బ్రాండెడ్ అంటే మీరు అంటారు సార్ తాజ్మహల్ బ్రాండే కదా. అరే పేరు పెడితే అన్ని బ్రాండెడ్ ఏంటి? బ్రాండ్ అంటే ఒక దగ్గర కాదు, టోటల్ ఆల్ ఓవర్ ఇండియాలో, ఆల్ ఓవర్ వరల్డ్లో ఉంటుంది దానికి ఒక బ్రాండ్ అనేది. బ్రాండ్ రావాలంటే మినిమం అది 10 years 20 years ఉంటుంది. హలో, Yes, అవునా గురూజీ. కదా? ప్రతిదీ ఒక బ్రాండ్. ఇక్కడ బ్రాండే మనం క్రియేట్ చేసుకుంటున్నాం. మన పేరు బ్రాండ్గా మార్చుకున్నాం. హలో, Yes, గురూజీ. ఇప్పుడు మీరు ఈ ప్యానల్లో ఎవరైతే ఉన్నారో మీకు ఏం తెలియపోవచ్చు, మీకు ఏది రాకపోవచ్చు, కానీ మీ పేరుని బ్రాండ్గా మార్చుకునే ఛాన్స్ ఉంది ఇక్కడ. అవునా? చూద్దాం, చూడండి. ఈ పద్ధతిలో ఎటువంటి మధ్యవర్తులు లేకుండా ప్రొడక్ట్ కస్టమర్ని రీచ్ అవుతుంది. ఈ పద్ధతిలో కేవలం ఏజెంట్ ఆర్ డైరెక్ట్ సెల్లర్స్ ద్వారా మాత్రమే ప్రొడక్ట్ కస్టమర్ని రీచ్ అవుతుంది. అందుకు గాను ఈ ఏజెంట్స్కు కమిషన్ అనేది అందుతుంది. అలాగే ఈ ఏజెంట్స్ అనేవాళ్ళు ఏదైనా ఒక కంపెనీతో అనుసంధానమై వర్క్ చేస్తూ ఉంటారు ఇండిపెండెంట్గా. ప్రొడక్ట్ని రిటైల్ చేయడంలో ఒక సక్సెస్ఫుల్ మెథడ్ అయిన డైరెక్ట్ సెల్లింగ్కి చాలా పెద్ద హిస్టరీని ఉంది.
ఈ డైరెక్ట్ సెల్లింగ్ స్టార్ట్ అయ్యి సుమారుగా ఇప్పటికి 160 సంవత్సరాలు దాటిపోయింది. ఎన్ని సంవత్సరాలు అండి? 160 సంవత్సరాలు. 160 సంవత్సరాలు అయింది డైరెక్ట్ సెల్లింగ్ అనే వర్డ్ స్టార్ట్ అయ్యి. అప్పుడు ఎప్పుడంటే 18వ శతాబ్దంలో స్టార్ట్ అయింది. 18వ శతాబ్దం. చూడండి, మన ఇంకా ఇప్పుడు ఇంకా చాలా మంది అన్నారు ఇలాంటి కంపెనీ చూడలేదు, ఇది ఫేక్ అంటారు. డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటో తెలుసుకోండి ఫస్ట్. ఇన్ మిడిల్ ఆఫ్ 18th century 160 years ఆఫ్ హిస్టరీ. ఫస్ట్ పర్ఫ్యూమ్ కంపెనీతో స్టార్ట్ అయింది. పర్ఫ్యూమ్ కంపెనీ చూడండి. మిడిల్ ఆఫ్ 18th సెంచరీలో ఒక పెర్ఫ్యూమ్ కంపెనీ ద్వారా ఈ డైరెక్ట్ సెల్లింగ్ అనే పద్ధతి మన ముందుకు వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన ఈ సుదీర్ఘ ప్రయాణంలో ప్రపంచ దేశాలు ఈ పద్ధతి ద్వారా బిజినెస్ చేసి చాలా ముందుంటే మనం మాత్రం ఇంకా 17th ప్లేస్లోనే నుంచోను. చూడండి, మన పొజిషన్ ఎక్కడుంది? ఇండియా పొజిషన్ ఎక్కడుంది? 17. కనబడలేదు. ఇండియా పొజిషన్ ఎక్కడ? 17. అంటే చైనా, యుఎస్ అన్ని కూడా టాప్లో ఉన్నాయి. కొరియా, జర్మనీ, జపాన్, బ్రెజిల్, మెక్సికో, ఫ్రాన్స్, మలేషియా, తైవాన్, చైనా, అంటే ఈ అన్ని కంట్రీలు కూడా టాప్లో ఉన్నాయి. కానీ మన ఇండియా కూడా దేంట్లో టాప్ ఉంది? జనాభాలో టాప్ ఉంది. అందుకే ఎక్కువ యాక్సిడెంట్లు అవుతుంటాయి. రూల్స్ ఫాలో అవ్వరు. జనాభాలో ఫస్ట్ ఉంది. కానీ 2014 తర్వాత ఇండియా కూడా దీన్ని మార్పు చెందింది. 2014 తర్వాత ఇండియా మార్పు చెందింది. ఏ విధంగా చూడండి. ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే 2015 ఫైనాన్షియల్ ఇయర్లో ఒక యుఎస్లోని $35 మిలియన్ బిజినెస్ కేవలం డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ద్వారా జరిగింది. అలాగే రీసెంట్గా వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం యుఎస్ అండ్ చైనా పోటాపోటీగా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో బిజినెస్ చేస్తూ 2 దేశాలు ఫస్ట్ ప్లేస్లో నుంచొని. ఈరోజు చూడండి, అవి ఎందుకు సక్సెస్ అవుతున్నాయి చెప్పంటారా? అన్ని కంట్రీలను డైరెక్ట్ సెల్లింగ్ వల్ల. ఏంటండి, ఆ అన్ని కంపెనీలు ఎందుకు సక్సెస్ అవుతున్నాయి? డైరెక్ట్ సెల్లింగ్ వల్ల. కానీ ఇండియా డెవలపింగ్ కంట్రీయా, డెవలపింగ్ అవ్వబోతున్న కంట్రీయా? డెవలపింగ్ అవుతూనే కంట్రీ. ఎప్పటి నుంచి వింటున్నారు? ఇప్పుడు చిన్నప్పటి నుంచి. మేడం చిన్నప్పటి నుంచి వింటున్నారంట. ఇంకా అవుతూనే ఉంది. కారణం ఏంటంటే అక్కడ చాలా కంపెనీలు ఉన్నాయి. చైనాలో, యుఎస్లో డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు చాలా ఎక్కువ ఉండడం వల్ల టర్న్ ఓవర్ జరుగుతుంది. టర్న్ ఓవర్ వల్ల ఆ కంట్రీ డెవలప్మెంట్ అవుతుంది. అవునా? కానీ ఇండియాలో టర్న్ ఓవర్ రావట్లే. ప్రతి ఒక్కరు కూడా ఇది ఫేక్, ఇది అవుతుందా లేదా అని ఆలోచించుకునే ఉంటున్నాడు. ఇప్పుడు కూడా ఈ ప్యానల్లో ఉన్న ఎవరైతే ఉన్నారో 160 మంది కూడా ఇంకా ఆలోచిస్తున్నారు. అవకాశం వచ్చింది, ఇంకా ఆలోచించుకుంటున్నారు. అవునా? బట్ ఇంకా మనం ఆ 17th ప్లేస్లో కంటిన్యూ అవుతూనే ఉన్నాం. ఇప్పటికైనా సరే మనం చాలా హర్షించదగ్గ విషయం ఏమిటి అంటే మన భారత ప్రభుత్వం ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి ఉన్న వాల్యూని ఈరోజు గుర్తించడమే కాకుండా 2016 సెప్టెంబర్ 9వ తారీఖున డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీని మన ఇండియాలో డెవలప్ చేయడానికి, అలాగే దాన్ని మానిటరింగ్ చేయడానికి మోడల్ గైడ్లైన్స్ని ఫ్రేమ్ చేసి. హలో, చూడండి ఒకసారి, మీ అందరి దగ్గర లీగల్ బుక్స్ ఉంటాయి. 9th సెప్టెంబర్ 2016 ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మోడలింగ్ గైడ్లైన్స్ని మానిటరింగ్ చేసింది. 9 గైడ్లైన్స్. ఎన్నండి? 9 గైడ్లైన్స్ 13 రోజులు. 9 గైడ్లైన్స్ పెట్టింది. ఏం తెలుసుకోరు. ఇది ఫేక్, ఎవడో చెప్తే మీరు వినేస్తారు. అసలు డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి? ఈరోజు గవర్నమెంట్ ఎందుకు ఇది ఫామ్ చేస్తుంది? ఆ గైడ్లైన్స్ ఏంటి? హలో, తెలుసుకోవాలా లేదా? మరి చూడండి, ఇవన్నీ గవర్నమెంట్ ఇవన్నీ చేస్తుంది. మరి మనం ఇంకా ఎక్కడ ఉన్నాం? ఏ పొజిషన్లో ఒక్కసారి ఆలోచించండి సార్. మంచి అవకాశం. మీకు మీ వాల్యూ ఏంటో తెలియట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, నిజంగా మీరు అనుకున్న డ్రీమ్స్ దేనికి కాంప్రమైజ్ అవసరం లేదు. మీకు వచ్చే శాలరీది కాంప్రమైజ్ అవుతున్నారు, ఫ్యామిలీకి అన్ని కాంప్రమైజ్ అయిపోతున్నారు. కానీ ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్లో ఒక్క 4-5 సంవత్సరాలు చేసుకుంటే లైఫ్ మారిపోద్దండి. ఈరోజు మా లైఫ్ మారలేదా? మా మెంటర్స్ లైఫ్ మారలేదా? చెప్పండి. హలో, చెప్పండి, మారుతుందా లేదా? కానీ మేము అన్నీ తెలుసుకున్నాం. మరి మీరు తెలుసుకోవాలి లేదా? తెలుసుకుని ఫాలో అవ్వాలి లేదా? మరి అలా కూర్చుంటే అవుతుందా? ఈరోజు మోడల్ గైడ్లైన్స్ పెట్టింది గవర్నమెంట్ డైరెక్ట్ సెల్లింగ్లో. చూడండి ఒకసారి. రిలీజ్ చేసింది.
అలాగే దానికి సపోర్టుగా మనకి ఈరోజు కన్జ్యూమర్ ప్రొటెక్షన్ బిల్ రిలీజ్ చేసింది. దీనిలో ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీని దానిలో ఇంక్లూడ్ చేసింది. ఈ మోడల్ గైడ్లైన్స్ ఫ్రేమ్ అవడంలో FDSA ఫెడరేషన్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ అనే సంస్థ చాలా కృషి చేసింది. ఈ మోడల్ గైడ్లైన్స్ ద్వారా మన భారతదేశంలో ఈరోజు 13 రాష్ట్రాలు బిజినెస్ రన్ చేస్తూ ఉన్నాయి. వాటిలో మన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, చూడండి, 4వ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ చేసిన డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ ఆర్డర్ 2017లో ఆర్డర్ రిలీజ్ అయింది ఆంధ్రప్రదేశ్కి. తర్వాత తెలంగాణ, తమిళనాడు, అలాగే ఒడిస్సా, మిజోరాం, వెస్ట్ బెంగాల్, సిక్కిం, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, కేరళ, తమిళనాడు, గోవా, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇన్ని రాష్ట్రాలు ఈరోజు మోడల్ గైడ్లైన్స్ ద్వారా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ బిజినెస్ని రన్ చేస్తున్నాయి అంటే నిజంగా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి ఇండియాలో అంత ఫ్యూచర్ ఉందా? ఎస్, మన ఇండియాలో ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి చాలా పెద్ద స్కోప్ ఉంది. ఇప్పటి వరకు మనం అనుకున్నది వింటున్నది నిజమే. ఈరోజు మన ఇండియాలో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి చాలా పెద్ద స్కోప్ ఉంది. అది ఎలా చెప్పగలమంటే దీనికోసం ఒక్క 4 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి మాట్లాడుకుందాం. 2015 సంవత్సరంలో ఫిక్కీ అండ్ KPMG అనే సంస్థలు ఒక యాన్యువల్ రిపోర్ట్ను రిలీజ్ చేశాయి. ఈ రిపోర్ట్ ప్రకారము డైరెక్ట్ సెల్లింగ్ సో 2015లో ఫిక్కీ సంస్థ, ఫిక్కీ అన్నది చాలా పెద్ద కంపెనీ అనమాట. ఫిక్కీ సంస్థ, ఆ సంస్థలో చాలా కంపెనీలు ఉంటాయి. ఆ సంస్థ రిలీజ్ చేసింది ఏంటంటే 2000 ఎప్పుడు రిలీజ్ చేసింది? అది విన్నారా, ఉన్నారా లేదా? హలో, ఎస్మా గురుజీ, ఎస్మా గురుజీ. ఎప్పుడు రిలీజ్ చేసింది అది? 2015 గురించి 2015లో ఫిక్కీ సంస్థ చెప్పింది 2025 వచ్చేటోడికి ఇండియా 64,500 కోట్లు సంపాదిస్తుందంట. ఎంతండి? 64,500 కోట్లు ఓన్లీ డైరెక్ట్ సెల్లింగ్ వల్ల సంపాదిస్తుందంట. దాంట్లో ఎంప్లాయీస్ కూడా ఆపర్చునిటీ ఇవ్వచ్చు. 18 మిలియన్ ఇండియన్స్. ఎంతండి? ఈరోజు ఇటువంటి చదువు లేకుండా ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చా లేదా? మీ అందరూ ఎవరికైనా జాబ్ ఇప్పించగలరు, బయట ఇవ్వలేరు. కానీ ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చా లేదా డైరెక్ట్ సెల్లింగ్ లో? ఒకటి అది అనుకోండి, జాబ్ చేసే విధంగా కాకుండా జాబ్ ఇచ్చే పొజిషన్కి వెళ్ళండి. హలో, ఏ విధంగా వెళ్ళాలి? జాబ్ ఇచ్చే పొజిషన్కి వెళ్ళండి. జాబ్ ఇచ్చే పొజిషన్ కంటే చూడండి, ఉన్నారు అందరూ? చిన్న చూపిస్తాను చూడండి. జాబ్ ఇచ్చే పొజిషన్ కంటే ఇదిగో, ఇంకా ఎప్పుడు జాబ్ అని కాదు, ఒకసారి చూడండి. అంటే నేను జాబుతో పట్టలేదు, చూడండి. కనిపిస్తుంది స్క్రీన్ ఉంది. బీటెక్ తర్వాత ఎంటెక్ చేసి జాబ్ చేస్తానంటుంది. ఓకే, వెరీ గుడ్. ఎంత వస్తుంది ఎంటెక్ చేస్తే? ఎంటెక్ చేసిన తర్వాత శాలరీ ఎంత వస్తుంది? ప్యాకేజ్ ఎంత? మినిమం ఎంత ప్యాకేజ్? 50 వేసుకో. 50 అంటే పర్ ఇయర్కి 5, 12, 60, 6 లక్షలు. 6 లక్షల ప్యాకేజ్. ఇప్పుడు అందరూ మనం చదువులు చదువుతున్నాం, అందరూ ఏం చెప్తారు? ఉద్యోగం గురించి చెప్తారు, అవునా? కానీ ఒక విషయం గమనించండి, జాబ్ చేసే ఏ వ్యక్తి అయినా కోటీశ్వరుడు అయ్యారా? అయ్యారా? హిస్టరీయో లేదు, ఉండదు కూడా. ఎందుకంటే జాబ్ చేసే వ్యక్తి లిమిటెడ్ ఇన్కము, యాక్టివ్ ఇన్కము, ఎవరెవరి కింద పనిచేయాలి, అవునా? దీంట్లో చాలా మంది జాబ్ వాళ్ళస్ ఉన్నారు. 10,000కి జాబులు చేస్తున్నారు, 20,000కి, 30,000కి, 40,000కి, 50,000కి, 60,000కి జాబులు చేస్తున్నారు. ఎవరివ్వాలి? ఇప్పుడు ఉద్యోగాలు చేస్తానంటున్నారు, ఉద్యోగం ఎవరివ్వాలి? ఉద్యోగాలు? బిజినెస్ మ్యాన్. డిపెండ్ అయిపోతున్నాం లేదా అని ఏం చెప్తే అక్కడ వినాలి. అక్కడ నీ టాలెంట్, నువ్వు ఇంటర్మీడియట్ లో చదువుకున్న సైన్ డేటా, కాస్ట్ డేటా జాబ్ లో ఉపయోగపడుతుందా? గా జీవిందని ఆలోచన రావట్లేదు. చదివిన తర్వాత జాబు, చదివిన తర్వాత జాబు, చదివిన తర్వాత జాబు, జాబు జాబు. చూడండి ఒకసారి, హలో, ఈ వాడు వినండి. ఉద్యోగాన్ని వాడెవడో నాకివ్వడం ఏమిటి? ఉద్యోగాన్ని వాళ్ళెవరో పని చేసే స్థాయి నుంచి పని సృష్టించే స్థాయికి వెళ్తారు.
ఈరోజు షేప్ షాప్లో కూడా సేమ్ అంతే. మీరు ఎవరి కింద పని చేయట్లేదు, మీరు ఉద్యోగం చేయట్లేదు, ఉద్యోగాలు ఇచ్చే పొజిషన్కి వెళ్తున్నారు, పని చేయట్లే, పని సృష్టిస్తున్నారు. హలో, యాస్ గురూజీ. అవునా? గురుజీ ఓన్ ఫీట్, మీ కాళ్ళ మీద మీరు నిలబడుతున్నారు. వందలాది మంది చేత పని చేయించే వ్యవస్థగా మారుతారు. 100 మంది, ఈరోజు మీరు ఒకరే. అదే ఒకరు 100 మంది, 1000 మంది, 10,000 మంది, 1,00,000 మంది కూడా అవుతారు. అవుతారా లేదా? యాస్ గురూజీ. మీ కింద నెట్వర్క్ అంతా ఏంటి? దిస్ ఈజ్ పవర్ ఆఫ్ ఎంటర్ప్రైనర్. అవునా? ఒక జాబ్కి ఒక బిజినెస్కి తేడా అయితే, అది కూడా ఈ బిజినెస్ డైరెక్ట్ సెల్లింగ్. అవునా? హలో, యాస్ చూసారా? గురూజీ. వీడియో చూసారా? ఎస్. అర్థమైందా? సో కాబట్టి ఇక్కడ కూడా ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ లో కూడా 18 మిలియన్ ఇండియన్స్ ఆపర్చునిటీ ఇస్తున్నామా? ఇండస్ట్రీలో 17th ప్లేస్లో ఉన్న మనము 2025 కల్లా 64,500 కోట్ల టర్నోవర్ చేయబోతున్నాం. ఆల్రెడీ చేస్తుంది, టర్న్ ఓవర్ చేసేసింది. తెలియట్లేదు మీకు. చూడండి, మీకు అన్ని ప్రూఫ్లతో చూపిస్తే కానీ నమ్మరు కదా. చూడండి, డైరెక్ట్ సెల్లింగ్ టర్న్ ఓవర్ ఎంత? 64,500 crores. 64,500 కోట్లు సంపాదిస్తుంది ఆల్రెడీ. నెక్స్ట్ 2030కి ఎంత టర్న్ ఓవర్ చేస్తుంది? 2030కి నెట్వర్క్ మార్కెట్ టర్న్ ఓవర్ ఇన్ ఇండియా 2030 చూడండి, 1.8 lakh crores సంపాదిస్తుంది ఇండియా. చూడండి ఎలాంటి ఇండస్ట్రీలో ఉన్నాం మనం. మీరు చేయకపోతే వేరే వాళ్ళు చేస్తారు, గ్యారంటీ. మీరు వినియోగించుకునే ఆపర్చునిటీ వేరే వాళ్ళు వినియోగించుకుంటారు, షేప్ షాప్ని, గ్యారంటీ. కానీ ఒక విషయం గమనించుకోండి, అదే ఆపర్చునిటీ నాకు కూడా వచ్చింది, నేను ఎందుకు చేయలేను అని అనుకోండి. దానికోసం ఏం చేయాలి? ఒక 4 సంవత్సరాలు ఎఫెక్ట్ పెట్టలేరా? హలో, పెట్టలేరా? 4 సంవత్సరాలు పెట్టలేరా? చెప్పండి. అసలు ఏం చేస్తారు? ఒక్కసారి ఆలోచించండి టైగర్స్, నిజాలు నమ్మండి. ఈరోజు చాప కింద నీరులా పాగిపోతుంది డైరెక్ట్ సెల్లింగ్. అలాంటి దాంట్లో మనం ఉన్నాం. హలో, యాస్ గురూజీ. అవునా? 1 సెకండ్ టైగర్, 2 నిమిషాలు మాట్లాడు. ఓకే మారుజీ, థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. సో లెజెండ్స్ విన్నారు కదా. హలో హలో, డైరెక్ట్ సెల్లింగ్ కోసం ఎంత లీగల్ గా మనకి మన గ్రేట్ మెంటర్స్ చెప్పారా లేదా? గురుజీ. సో ఎంత లీగల్ గా అండ్ ఎథికల్ గా చెప్పారు, అవునా కదా? సో ఇందాక Yes. సత్యవతి మా ఒకటి చెప్పాడు, చిన్నప్పటి నుంచి వింటున్నాము, ఇండియా ఇంకా అభివృద్ధి చెందబోతుంది అని చెప్పి. సో ఇంకా ఫ్యూచర్ లో ఎప్పుడు అవుతుందో ఎవరికి తెలియదు. కానీ ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ ప్లాట్ఫామ్ చాలా మంది వ్యక్తులకి సక్సెస్ చేసే ప్రాసెస్ చేస్తుంది, అవునా కదా? మరి Yes, అంత sir. సక్సెస్ ఉన్నప్పుడు మనం చేయొచ్చా లేదా? ఎస్ Hello? సార్. చేయొచ్చు. చేయొచ్చా లేదా? సో ఇంటింటికి సేఫ్ షాప్ తెద్దాం. వెల్కమ్ గురించి. సో మరి ఇంత ఆపర్చునిటీలో ఉన్నాం, మనం చెయ్యాలా లేదా? ఎస్ గురూజీ. ఈరోజు నాతో పాటు చాలా మంది జాయిన్ అయ్యారు కొంతమంది. కానీ వాళ్ళు చిన్న సమస్యలకి, చిన్న ఫ్యామిలీ ప్రాబ్లమ్స్కి, చిన్న పర్సనల్ ప్రాబ్లమ్స్లో ఉండిపోయి షేప్ షాప్ని పక్కన పెట్టేశారు. ఈ రోజు ఎటు కాకుండా ఉండిపోయారు. అదే 10,000 జాబ్ చేస్తున్నారు, అదే 20,000 జాబ్ చేస్తారు. కానీ ఈరోజు అదే ఆపర్చునిటీ. నాకు కూడా చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి, నేను చేస్తున్న జర్నీలో చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి, పర్సనల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వచ్చాయి. చాలా మంది నిందించారు, నువ్వు అవ్వరా, నువ్వు చేయలేవరా, నువ్వు సక్సెస్ అవుతే నేను మీసం తీసుకుంటాను, ఇలా బోల్ మాట్లాడినారు. కానీ అయ్యేం పట్టించుకోలే. ఒకటే గోల్ పెట్టుకున్నా, నేను ఎందుకోసం వచ్చాను, నేను ఏ పని చేయాలి, ఆ పని చేస్తున్నా. ఈరోజు వాళ్ళందరికన్నా బెటర్గా బాగుందా లేదా? బాగుందా లేదా? ప్రతి 3 నెలలు 4 నెలలకి ఫారెన్ ట్రిప్ వెళ్తున్నాం, ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటున్నాం, ఇన్కమ్ వస్తుంది, అప్పులన్నీ తీరిపోయాయి, ఫ్యూచర్ కోసం ఆలోచిస్తున్నాం, మంచి లగ్జరీ లైఫ్ అలవాటు అవుతుంది. మరి ఎక్కడున్నాం మనం? మన పరిస్థితి, మన ఫ్యామిలీ అందరూ కూడా ఏం చేస్తారు సార్? దేవుని బ్లేమ్ చేస్తారు. నాకు ఎలాంటి లైఫ్ ఇచ్చో ఒకరిని. నెక్స్ట్ తల్లిదండ్రులు బ్లేమ్ చేస్తారు, నేను ఇలా ఇక్కడ మీకు పుట్టకుండా ఉండాల్సింది. హలో, నిన్ను నిందించుకుంటా ఒక్కోసారి, అనవసరంగా పుట్టాను,
చచ్చిపోతే బెటరు. చచ్చిపోయి ఏం చేస్తావు ఏంటి? ఏం చేస్తావు? అందరికీ ఒకలాంటి లైఫ్ ఇచ్చారు, దాన్ని మార్చుకోవాలా. పక్కోని బ్లేమ్ చేయడం కాదు, అప్లైని బ్లేమ్ చేయడం కాదు. నీకు దమ్ముంటే నువ్వు చేసి చూపించు. ఇక్కడ దమ్ము ఆల్రెడీ ఉన్న దమ్ము దేంట్లో లేదు, కంపెనీలో లేదా, అప్లైన్లో లేదా, సిస్టంలో లేదా, నీలో ఉండాలి దమ్ము. నీలో దమ్ముంటే నువ్వేం చేయగలవు? నువ్వేంటి నిన్ను నిందించుకుంటున్నావు ఫస్ట్. నేనేమి చేయలేను, నా సాధించలేనని. మారాల్సింది ఎవరో? సమాజం ఎప్పుడు మారదు సార్. హలో, సమాజం ఎప్పుడు మారదు. మారాల్సింది ఎవరు? మేమే మారాలి. మీరు మారాలి. నా వల్ల కాదు, నేను చేయలేను అన్న బదులు నా వల్ల ఎందుకు అవ్వదు, నేను ఎందుకు చేయలేను అనుకుంటే అవుతుందా లేదా? అవుతుంది గురుజీ. ఒక నిర్ణయం తీసుకోండి, గ్యారెంటీ అవుతుంది. అవునా? ఎస్ హలో, ఎస్ గురుజీ. ఆ ఒక్క నిర్ణయం తీసుకోండి. ఈ ప్యానెల్లో నాకన్నా పెద్ద వ్యక్తులు ఉన్నారు, చిన్న వ్యక్తులు ఉన్నారు. మీ అందరు చెప్పే, మీ అందరి దానికంటే నా దగ్గర కూడా ఉంది. ఏంటి? ఎక్స్పీరియన్స్ ఉంది, సక్సెస్ ఉంది. సక్సెస్ని ఫాలో అయ్యారనుకో మీరు కూడా సక్సెస్ అయిపోవచ్చు. రెడీయా? ఎస్ గురుజీ. టైం పాస్ చేయొద్దు, వచ్చిన తర్వాత టైం పాస్ చేయకండి. ఇప్పుడు ఆల్రెడీ మనకి 1 రోజు ఉంది టార్గెట్. ఈ టార్గెట్ ఫోకస్ పెట్టండి. అంటే డైలీ గిఫ్ట్లు ఉన్నాయి, దాని మీద పెట్టండి. ప్లాన్కి వెళ్ళండి, లిస్ట్ రాయండి, ప్లాన్ చెప్పండి. ఎందుకు రాదు? అప్లైన్ అడగండి, గురూజీ నేను సక్సెస్ అవ్వాలి, ఏం చేయమంటారు? అడగండి. గురూజీ మీరు నాకు సపోర్ట్కి వస్తారా? తీసుకెళ్ళండి. అడగకుండా అమ్మన్న అన్నం పెట్టదు. అవునా? ఇంతమంది ఉన్నారు. డైలీ ఒక 3-4 ప్లాన్లు చెప్పలేరా? చెప్పలేదా? చెప్పండి. అప్లైన్ తీసుకెళ్తే డీటెయిల్ వస్తాయి. దమ్దారుగా చెప్పండి. కంపెనీలో దమ్ము ఉంది, మీలో దమ్ము ఉంది, గట్టిగా చెప్పండి. ఎందుకు అవ్వదు? 200 బీవీ చేస్తే గిఫ్ట్ ఉంది, 300 బీవీ చేస్తే గిఫ్ట్ ఉంది. అవునా? గిఫ్ట్స్ గెలవండి. హలో, ఆ ఓన్లీ విన్నప్పుడైనా జోష్ వస్తుంది, చేసినప్పుడు రాదా జోషు? రావాలా లేదా? వ్యవసాయం చేస్తారా? హలో, చేస్తారా? మా గురుజీ. చేస్తారా? చూస్తాను. ఈరోజు నాలెడ్జ్ తీసుకున్నారు, రేపటికి ఎంతమంది ప్లాన్లు చెప్తారో చూస్తాను. రేపు మార్నింగ్ పోస్టులు ఓన్లీ, నేను రేపు సబ్జెక్ట్ చెప్పను, ఓన్లీ పోస్టర్స్ ఇవి చెప్తాను. అయ్యే ప్రమోషన్ అయిపోవాలి. అదవుతుందా? హలో, అవునా? సబ్జెక్ట్ ఉంటుంది. రేపు సత్యవతి మేడం ఒక టెస్ట్ మనీ ఉంటుంది. ఓకే, సత్యవతి మేడం యొక్క టెస్ట్ మనీ ఉంటుంది. ఎక్కువ మందిని పికప్ చేయండి. ప్యానల్ 200 రాకపోతే సత్యవతి మేడం ప్యానల్ టెస్ట్ మనీ చెప్పదు. ఇప్పుడు అయిపోతున్నాను. ఓకే, ఎందుకంటే షేర్ చేసింది నేనే కాబట్టి. హలో, వెరైటీగా తయారు చేస్తాను. టెస్ట్ మనీ వెరైటీగా చెప్తుంది మేడం. అవునా? ఈ సక్సెస్ అయ్యి చెప్పదు, వర్క్ ఎలా చేయాలో చెప్తుంది మేడం. ఏం చేస్తే వచ్చింది అవి చెప్తుంది. ఓకే, రెడీయా? రేపు సత్యవతి మేడం యొక్క టెస్ట్ మనీ. క్లియర్? సో కాబట్టి ప్రాసెస్ చేయండి తొందరగా. ఓకే, విష్ యూ ఆల్ ద బెస్ట్. రాక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. కంటెంట్ టైగర్ గురుజీ పోస్టర్లు ఉన్నాయి. ప్రాసెస్ ఉన్నాయా? ఓకే.